సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ ఇది శుక్రవారం. షాప్ అయితే ఎలాంటి గిరాకీ అయితే లేదు. సో మా ఇంట్లో మమ్మీ ఏం చేస్తుంది. సో హే గాయ్స్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం ఈరోజు ఎగ్జాక్ట్ 4:10 అవుతుంది. సో మనకు మన వింటర్ సాంగ్ హాయ్ చెప్పింది. మమ్మీ మాత్రం అయితే బిజీగా సీరియల్ అయితే వస్తుంది గాయస్. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా మనమైతే 2 గుడ్లు బాయిల్ చేసుకుంటున్నాం. దానికి రీజన్ వచ్చేసి పప్పులు మాత్రం మంచిగా ఉంటుంది గాయస్. ఆమ్లెట్ ప్రతిరోజు తిని నాకు బేదారు వస్తుందని. సో ఈరోజైతే ఎండ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది గాయస్. నిన్నైతే వర్షం పడ్డది కానీ సో చూసుకోవచ్చు గాయస్. ఎండాకాలం ఇంకా పోలేదు అనిపిస్తుంది. ఈరోజు ఎండ అంత ఘోరంగా ఉంది. సో ఈరోజు అయితే కనకాంబరాల చెట్టుకైతే ఒక పువ్వు అయితే అయింది గాయస్. చూపిస్తాడండి. అరే కనకాంబరాల చెట్టు ఇక్కడ ఉంది, అది కాదు, అది వేరే పువ్వు ఏదో తెలియదు కానీ. సో నేను చూసి అది షాక్ అయినా. ఈ చెట్టుకి మాత్రం పూలు చాలా బాగా అవుతాయి గాయస్. సో మమ్మీ మాత్రం బిజీగా సీరియల్ చూస్తుంది. ఇప్పుడే తిన్నారు, ఇవి పెట్టడం కూడా మర్చిపోయినారు. మా మమ్మీ బిజీగా అయితే సీరియల్ చూస్తుంది గాయస్. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి 9:30 అవుతుంది. సో ఇంట్లో మాత్రం జబర్దస్త్ షో అయితే పెట్టినారు గాయస్. ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం చికెన్ కర్రీ. సో చపాతీలు చేసింది లేదా మమ్మీ గాయస్, రొట్టె చేసిన చపాతీలు చేయలే. సో ఇలా అయితే రైస్ ఇంకా ఎగ్ కాదు గాయస్. సో గాయస్ ఈ అన్నం మంచిగా కనుక్కున్నా. అమ్మా ఇలా అన్నం మంచిగా ఉందా, టిఫిన్లో ఖరాబ్ అయిందా? అమ్మా అన్నం మంచిగా ఉందా, టిఫిన్లో ఖరాబ్ అయిపోయిందా? సో గాయస్ మంచిగా ఉందండి అన్నం. సో చికెన్ కర్రీ చూడవచ్చు, గరం గరం లెగ్ పీస్. సో ఇలా ఆమ్లెట్ ఉంది. సో ఆమ్లెట్ తీసుకొని తినేదాం, చూపిస్తా చూడండి. అన్నం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు గాయస్. అన్నానికి మస్తు వాల్యూ ఇస్తాను నేను. సో చూడండి, ముక్కలు ఆమ్లెట్ అంతే ఇక. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేద్దాం గాయస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై అండ్ సీ యూ.